మామిడికాయలకు కవర్లు తొడిగే విధానం అందుబాటులోకి వచ్చాక రైతులు పండు ఈగ నష్టాలను దాదాపు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సొంతం చేసుకోగలుగుతున్నారు. ఇందుకుగాను సాగుదారులకు ఉద్యాన శాఖ రాయితీపై కవర్లు సైతం అందిస్తోంది. గత 2-3 ఏళ్లుగా రైతులు ఈ విధానంలో మామిడికాయలకు కవర్లు తొడుగుతూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మామిడి రైతులకు రాయితీపై కవర్లను అందిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు అందిస్తున్నామని వివరించారు. కవర్లకు 50% రాయితీ అందుతుందని, అవసరమైన రైతులు తమ సమీప అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన నెల్లూరు జిల్లాలో మామిడి 9,000 హెక్టార్లలో సాగు చేయబడుతున్నది. ఈ సంవత్సరం మామిడిలో పూత బాగా ఆశాజనకంగా రావడం జరిగింది. పిండి కూడా బాగానే కడుతూ ఉంది. ఫ్రూట్ సెట్టింగ్ బాగుంది. ముఖ్యంగా మామిడి సాగు చేసే రైతులకి ఫ్రూట్ ఫ్లైతో ఎక్కువ బెడదే మనకు పొంచి ఉంది. ఈ పండు ఈగ కాయ పక్వానికి వచ్చే ముందు ఇది వచ్చి రెక్కల పురుగు ఈ మామిడి అడుగు భాగాన అంటే చెక్కు మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లు పిగిలి లోపలికి వెళ్ళి లార్వాగా ఈ లోపలుండే గుజ్జునంతా కూడా ఈ లార్వా తినేసి ప్యూపాదశకి వెళ్ళిపోతుంది. మరి ఈ పండు ఈగ నివారణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సంవత్సరము మామిడి సాగు చేసే రైతులందరూ కూడా ఈ పండు ఈగ నివారణకి ఈ ఫ్రూట్ కవర్స్ అనేది 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఒక రైతుకి ఉద్యాన శాఖ ద్వారా 2 హెక్టార్లకు అధికంగా అంటే మ్యాక్సిమము సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. అంటే 2 హెక్టార్లు కలిపి 30,000 కవర్లు అవసరమవుతాయి. ఈ 30,000 కవర్లలో ఖరీదు 60,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక్కొక్క ఫ్రూట్ కవర్ ఖరీదు 2 రూపాయలు. ఈ విధంగా ఒక హెక్టార్కి 15,000 లెక్కన మరి 2 హెక్టార్లకి 30,000 కవర్లు అవసరమవుతాయి. రైతు సోదరులందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మామిడి నిమ్మకాయ సైజు ఉన్న దశలో ఈ కవర్ కట్టినట్లయితే ఫ్రూట్ ఫ్లై బెడద మనకు తగ్గుతుంది. రైతు సోదరులందరూ ఉద్యానాధికారిని కలిసి ఈ అప్లికేషను వారు కొన్న బిల్లు కానీ సమర్పించినట్లయితే డైరెక్ట్గా డీబీటీ సిస్టంలో ఈ సబ్సిడీ అందజేయబడుతుంది. ఒక రైతుకి హెక్టార్కి 15,000 లెక్కన 30,000 రూపాయలు 2 హెక్టార్లకి సబ్సిడీ అందజేయబడుతుంది. టార్గెట్ కూడా మనకేం లిమిటెడ్ ఏం లేదండి. ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా కానీ అంతమంది రైతులకు ఫ్రూట్ కవర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చి ఉన్నది. ఫ్రూట్ కవర్స్ కట్టిన రైతులను కూడాను మనము అపిడా వెబ్సైట్లో కూడా నమోదు చేయబడుతుంది. ఈ బయటికి మామిడి కానీ ఎగుమతి చేయాలదలుచుకుంటే అపిడా వెబ్సైట్లో నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఉద్యాన శాఖ తీసుకుంటుంది. మరి రైతులందరూ కూడా ఈ ఫ్రూట్ కవర్ని కట్టి ఎక్కువ రేటుకి వారి పొలాలని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం.